అమ్మయ్య మెట్లు పోయినాయని మా వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇంకా ఎక్కువ వస్తాయి ముందు. అచ్చా సో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ టిల్ నో బ్రో? ఐఎమ్ ఆల్ రైట్. హౌ ఆర్ యూ అని అడగలా. అన్నావంటే మళ్ళీ ఇంకో రౌండ్ రావచ్చు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు ఇస్తున్న ఆన్సర్ ఏంటి? నేను ఆ కాంటెస్ట్లో తీసుకున్నా నీ క్వశ్చన్. చెప్పు. బాగుంది బాగుంది, ఇట్స్ గుడ్. యూ కెన్ ట్రై నెక్స్ట్ టైం ఆల్సో. నాట్ రికమెండెడ్ ఫర్ ద పీపుల్ హు ఆర్ ఏజ్ 38. నో చెప్పు. నాట్ 38, 40. అన్న 40 దాటాడు కదా, ఎప్పుడో దాటేశాడు కదా. నా ముందు ఉన్నాడు కదా ఆ అబ్బాయి 40 దాటేశాడు. కాదు, నాట్ ఇమీడియట్ ముందు ఇగో ఇలా రియాక్షన్ ఇస్తాడనే ఆ ముందు. ఇప్పుడు ఆ ముందు ముందు వాడు ఎర్ర షూస్ వేసుకున్నాడే ఆ అబ్బాయి. అంకుల్ వాడు మనసు అంతా మ్యాచ్లో ఉంటుంది. రెండు ఉన్నాయి. CP9 అయితే 3.25 కిలోమీటర్స్ అట. CP25 అయితే 0.75 అట. అయిపోయింది అయిపోయింది వద్దు. మనకి CP50 తప్ప ఇది 3.5. 8 నుంచి 25 అబ్బా. 8 నుంచి 25, 26, 27 ఎగ్జిట్. ఇది 25 అంటే ఎగ్జిట్ 9కి వెళ్ళాం అనుకో. అన్నా మ్యాప్ ఇలా మ్యాప్ చూడకూడదు భయ్య, వెళ్ళిపోవాలి లోపల ఇరుక్కుపోవాలి. 25.75 అంటే 3/4 కిలోమీటర్స్. హౌ డస్ దట్ ఫీల్? ప్రైజ్ లో సెలబ్రేషన్ ఇచ్చాడు. అదే ఎలా వెళ్తున్నావా? 25 8 నుంచి 9 అంటే ఇది ఇలా ఎల్లోలోకి వెళ్ళి కలుస్తున్నాను. ఎల్లోలోకి వెళ్తే ఇలా ఎల్లో నుంచి అలా వెళ్ళి బాగుంటుంది. మళ్ళీ ఇక్కడికి వస్తాం. చిన్నప్పటి నుంచి ఎల్లో డట్టి ఫీల్ ఇలా టర్న్ వేసి మళ్ళీ ఇక్కడికి వస్తాం. 25 దగ్గరికి. గుడ్, పర్ఫెక్ట్. లెట్స్ గో. ఎంత? 3.25 జస్ట్ 3 కిలోమీటర్స్ అంతే. అన్నకు అడుగు పడట్లే పాపం, మధ్యలో ఉన్నాడే ఆ అన్న. సారీ అంకుల్. వీడు ఎక్కడ వచ్చేసుకొచ్చా అని చూస్తున్నాడు. భయ్యా అది నేచర్ అన్నా. వాళ్ళు ఇంటికి వెళ్దాం అంటారు. ఏం వేశారు? ఫుట్ ప్రింట్. సిమెంట్ పైన. ఓ మై గాడ్. చూడు మా వాడికి లేచింది ఇంకా. 2 కిలోమీటర్స్ వచ్చినాం మనం. అన్న 1 కిలోమీటర్ కూడా అయ్యి ఉండదు. 800 మీటర్. అన్న ఇక్కడ కెనాన్ ఉంది, అది కెమెరా పేరేగా. కెనాన్ ప్లాంట్ కావచ్చు. ప్లాంట్ ఇది ఇంకో రూటు. ఇలా వెళ్తే CIMB బ్యాంక్ ఇస్లామిక్ బ్రాంచ్ వస్తుందంట. డాక్యుమెంట్ ఇక్కడ ఏ సార్ దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? ఆ బ్లూ కలర్ షర్ట్ అన్న ఏ సార్ ఏదో ప్రోడక్ట్ వాడుతున్నాడు అని అర్థం. అడాప్ట్ చేసుకున్నారు అన్న. మనం కూడా వేసుకుందామా దేన్ని? ఈ ఆకును మట్టి వేసుకున్నాం. అన్నా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలన్నా, ఇక్కడ ఫ్రెష్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఊపిరి పిలుస్తున్నారా ఏం భయ్యా? ఎందుకన్నా ఆ వైట్ షర్ట్ అన్న ఆక్సిజన్ కార్లోనే మర్చిపోయాడు. మంచిగా వర్కౌట్ చేస్తున్నాం. ఇదంతా ఓన్లీ కెమెరాలో రికార్డ్ అవుతుందని చెప్తున్నాను అంతే.
మంచి మంచి పదాలు వాడాడు ఇప్పుడే, మంచి మంచి words. క్యానల్ చాలా ఎక్కువ ఉంది కదా. మండపులే భయ్యా. సార్ ఇంకోటి ఏదో అనిపించింది పేరు. మూడు ఎక్స్టెంట్. మళ్ళీ 1 కిలోమీటర్ మనం అప్పుడు ముందు చేసిందే ఇంకా బాగా ఇది ఇంకా నీట్గా ఉంది. బ్రో ప్రమోద్ షార్ట్ కట్. లెట్స్ ట్రై. ఏది మామ, నువ్వు దిగొచ్చు అనుకుంటున్నావేమో, లాస్ట్కి దొల్లుతావు రే. అరే చూడరా, కనపడుతుంది. జస్ట్ పడుకుంటే కుంఫు పండుగ ఎలా వెళ్తుందో తెలుసా నీకు? యా కమాన్ రెడీ. నువ్వే ప్రమోద్. మామ, నేను రికార్డింగ్ కూడా చేస్తా. రమేష్ అరే ఇగో చెప్పాను, ఇలా ఎక్కువ పైకి ఎక్కుతావు, కిందకి అయితే మళ్ళీ ఇట్టే రావాలి. ఇట్లా వెళ్దాం, మళ్ళీ రివర్స్ వెళ్దాం. ఇట్లా రావాలి నువ్వు. అన్న బాటిల్ తీసుకెళ్తున్నాడు. ఒకప్పట్లో చంబు, ఇప్పుడు బాటిల్. వాడు ఎత్తుగా ఉంటాడా లేకపోతే ఎందుకంటే వాడు ఎప్పుడు చెప్తా ఉంటాడు ఏదో ఒకటి. మంచి పై కాదు వీళ్ళు తీసుకోవాలంటే ఏం చేస్తారు? వీళ్ళు ఏం వాటర్కి పోయారు కదా అన్న. మేబీ ప్లాంటింగ్ అనుకుంటా. ప్లాంటింగ్ ప్లాంటింగ్ జరగాలి ఈ సొసైటీ వాళ్ళు. వాడు రేపు దిగుతూ చూస్తాడు. మేబీ అరుదైన విత్తనాలు పంపిస్తారేమో. ఎవరన్నా? ప్రాబబ్లీ అది పాయింట్ బస్. ఎవరన్నా డబ్బులు ఇస్తే వీళ్ళు వాళ్ళ పేరు మీద వేస్తారు మొత్తానికి. కానీ స్ప్రే చేస్తారు అంటాడు. ఇప్పుడు కదా పూర్వీకులు తప్పు ఉండేలాగా. అదే అది ఎక్కడ పోయినట్టు మళ్ళీ ఇంత పెద్ద స్టాండ్లో చాలా కష్టంగా రింబకెట్ట యాస్ట్రో. కోతి మంకీ, చింపాంజీ, ఒరంగుటాన్. ఆశకి అలా దిక్కకూడదు సరిగ్గా. నేను ఫోటో కూడా దిగేసావు అప్పుడే. దింపాడు అన్న కూడా దిగుతావు అన్నా. కూర్చోబెట్టాను వాడిని.